ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా? గాయత్రిగా నా ఇష్టంతో మీకేం పని? మీ అర్చన చచ్చిపోయింది కదా. జరగబోయే అనర్థాన్ని ఎలా ఆపాలి? ఏమే పోయి పోయి ఒక డ్రైవర్ నా నువ్వు ఇష్టపడింది. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ విషం తాగి చేస్తాను. సిరి వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. ఏం చేస్తాం, ఈ కాలం పిల్లలకి వాళ్ళ ఇష్టాలు వాళ్ళవే కానీ కన్నవాళ్ళ ఇష్టాలని పట్టించుకోరు కదా. డోంట్ వరీ ఆంటీ, అమెరికా మొత్తం సర్చ్ లైట్ వేసి వెతికినా మీకు రాము లాంటి గుణవంతుడైన అల్లుడు దొరకడు గనక దొరకడు. కదక్కా? ఏమ్మా గాయత్రి, ఈ సంబంధం నీకు కూడా ఓకేనా? చెప్పక్క, నీకు ఓకేనే కదా? చెప్పు. మమ్మీ, డాడీ, హీజ్ రామ్ ప్రసాద్. రాము మా మమ్మీ డాడీ. నమస్తే. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది నా సెలక్షన్? శిరీష, ఎలా ఉంది అని అడగాల? వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి తెలియడం లేదు. కాబోయే అల్లుడు నచ్చాడులే అన్నట్టు. వాట్ డాడీ, చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ చెప్పు, ఓకేనా? గడుగ్గా ఇవి కాదంటే ఊరుకుంటావా? అలాగే కానీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఓలమ్మో చిరీచమ్మా, అన్ని ముద్దులు మీ అమ్మగారికే ఎట్టిపోకండి. శుభం, శేఖరు, ఇక మీరు వచ్చిన పని అయిపోయినట్టే. బావగారు అప్పుడేనా? పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి, ఎన్ని బాధ్యతలుంటాయి, ఎన్ని చూడాలి. ఆంటీ, కన్యాదానం చేయడం తప్ప మీరేమీ చేయక్కర్లేదు. ఈ పెళ్లి బాధ్యతను మొత్తం మా గాయత్రక్కే చూసుకుంటుంది. మీరు హ్యాపీగా అక్షంతలు చల్లితే చాలు. ఓ అంతకంటేనా? గాయత్రి చూసుకుంటుందంటే మాకు నిశ్చింతే. ఏం మా గాయత్రి, సరేనా? చెప్పక్క, సరే అను. సరే. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, మేమిద్దరం ఎలా ఉన్నాం? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదక్కా? ఇంకే శుభం. ఏవే సిరి, ఇప్పుడు సంతోషమేనా? చాలా చాలా సంతోషం. ఈ ఆట తప్పకుండా నాదేరా. మొక్కైరా. ఓ ఫైనాన్సర్ గారా, రండి కూర్చోండి.
నేను కూర్చోవడానికి రాలేదు. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది ఏంటయ్యా? ఎవరు ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ చేసింది? ఎందుకు సార్? ప్రశ్నలు కాదు, జవాబులు కావాలి. మిమ్మల్ని నమ్మి 2 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేస్తే ఇంత చెత్త డిజైన్ సెలెక్ట్ చేస్తారా? సార్ ఏమంటున్నారు? ఒక్కసారి అలా పబ్లిక్లోకి వెళ్ళి కనుక్కోండి అయ్యా. మీ కన్స్ట్రక్షన్ డిజైన్ బాగాలేదని ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారో తెలుసుకోండి అయ్యా. సార్, ఈ డిజైన్ మా కృష్ణ ఎంతో కష్టపడి తయారు చేశాడు సార్. మాకు కూడా నచ్చింది, అందుకే. ఆపండి. ఎవడా కృష్ణ? మా ఫ్రెండ్ సార్, ఇంజనీర్. మా వర్కింగ్ పార్ట్నర్ కూడా. ఓ, అందుకేనా అన్నీ అతని మీద వదిలేసి మీరు మాత్రం తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటూ కూర్చున్నారు? అది కాదు సార్. నేను మీ సంజాయిషీలు వినడానికి రాలేదు. ఈ చెత్త డిజైన్తో ఫ్లాట్స్ మధ్యలో కూలిపోతే ఎవరు జవాబు చెబుతారు అని అడగటానికి వచ్చానయ్యా. నేను ఫైనాన్స్ చేసిన 2 కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తారని నిలదీయడానికి వచ్చానయ్యా. సార్ నిజంగా ఈ డిజైన్ ఎంత బ్యాడ్గా ఉందని మాకు తెలీదు. మా కృష్ణ బాగుందంటేనే మేము కన్విన్స్ అయ్యాం, అంతే. కృష్ణ 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 ఎవడయ్యా కృష్ణ? అంత పొడిగా పిలిపించండి. కృష్ణ, ఓసారి పైకి రారా. ఎందుకురా? నువ్వు రారా చెప్తాను. ఓ, నువ్వేనా కృష్ణ? అవును. ఏంటయ్యా ఈ డిజైను? తమరేనా దీన్ని గీసిన ఇంజనీరు? అవును. ఏమైంది? ఏమైందా? ఏంటిది? ఫ్రంట్ ఎలివేషన్ ఉండేది ఇలాగేనా? అసలు నీకు కన్స్ట్రక్షన్ డిజైనింగ్ అంటే తెలుసా? ఎవడయ్యా నీకు ఇంజనీర్ పట్టా ఇచ్చిన సన్యాసి? చూడండి, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ డిజైన్. ఆ మాట చెప్పాల్సింది ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడివి నువ్వు కాదయ్యా. హోల్డ్ యువర్ టంగ్. మాటలు మర్యాదగా రానివ్వండి. కృష్ణ, లేకపోతే ఏంటి? ఈ డిజైన్ అబ్జెక్ట్ చేయడానికి ఈయనెవరు? నేనెవర్నా? విన్నారయ్యా? లక్షలకి లక్షలు మీ చేతుల్లో పోసిన ఫైనాన్షియర్ని నన్నే అంత మాట అంటాడా? ఎంత పొగరు, ఎంత బలుపు! ఆపండి. మీ దగ్గర లక్షలుంటే నా దగ్గర టాలెంట్ ఉంది. బోడి టాలెంట్. గల్లీకో ఇంజనీర్ ఉన్నాడయ్యా, నెలకి 10,000 పడేస్తే రాత్రింబవళ్ళు పనిచేస్తాడయ్యా కుక్కలాగా. యూ నా మీదకే చెయ్యెత్తుతావా? నువ్వెంత, నీ బతుకెంత? కృష్ణ ఏంటిది? ఆయన ఎవరనుకున్నావు? లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? అవును, మాట్లాడతానయ్యా. కోట్లు కుమ్మరించిన వాడినయ్యా. సార్, మీకు మా వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను సార్. దయచేసి కూర్చోండి. వీలేదు. ఇంత దాకా వచ్చాక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. సార్ పెద్దవారు, తమరే కోపం తెచ్చుకుంటే ఎలా? కూర్చుని మాట్లాడుకుందాం. అక్కర్లేదు. ఈ రోజుతో మన డీలింగ్స్ అన్ని కట్. ఇప్పుడే నా అకౌంట్ మొత్తం సెటిల్ చేయండి. సార్ ఇప్పటికిప్పుడు అంటే ఎలాగండి? అమౌంట్ మొత్తం స్టక్ అయిపోయింది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్. ఆల్ రైట్, చేతులెత్తి దండం పెట్టి అడిగావని ఒప్పుకుంటున్నాను. బట్ 1 కండిషన్. చెప్పండి సార్, ఏంటి ఆ కండిషన్? నా మీదే చెయ్యెత్తాడే వీడి చేత నాకు సారీ చెప్పించండి. అలాగే సార్, సారీ చెప్పిస్తాం. అంతేకాదు, ఇక మీద ఈ కృష్ణ అనే శాల్తీ ఈ చుట్టుపక్కల కనిపించకూడదు. అంత మాట అనకండి సార్, మా వాడు సారీ చెప్తాడు. ఏమంటున్నారా? నేను సారీ చెప్పడమా? ఇంపాసిబుల్. ప్లీజ్ కృష్ణ, పంతాలకు పోతే మనకే నష్టం. సారీ చెప్పు. చెప్పను. ఒరేయ్, చిన్న విషయాన్ని గొడవ ఎందుకురా? చిన్న విషయమా? నా టాలెంట్ని అవమానించి కావాలని నన్ను ఇన్సల్ట్ చేయడం చిన్న విషయమా? కృష్ణ వద్దురా, తెగేదాకా లాగొద్దు. ఏంటి బెదిరిస్తున్నారా? ఆత్మాభిమానాన్ని చంపుకోవడం నా వల్ల కాదు. అయితే నువ్వు ఈ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, మన వ్యాపారంలో నీ వాటా కూడా. రేయ్ కృష్ణ,
ఈ కృష్ణప్రసాద్ తప్పు చేస్తే తలదించుకుంటాడు, కానీ నిష్కారణంగా నిందలు వేస్తే నీ బోడి ఉద్యోగమే కాదు బిజినెస్లో వాటాను కూడా వదులుకుంటాడు. గుడ్ బై ఫర్ ఎవర్. ఏమైందండి అలా ఉన్నారేంటి? రోగ్స్, ఇడియట్స్, చీటర్స్, ఇన్నాళ్ళు నన్ను ఒక పావులా వాడుకొని ఛీ. ఏమండి, ముందు చల్లటి నీళ్ళు తాగండి. ఇప్పుడు చెప్పండి, ఆఫీస్లో ఎవరితోనైనా గొడవ పడ్డారా? నేను గొడవ పడ్డం కాదు సూర్య, అంతా వాళ్లే చేశారు. ఛా, నేను సారీ చెప్పాలా? నా తప్పేమీ లేకుండానే వాడెవడో ఫైనాన్షియర్ కావాలనే తప్పు పడితే నా గురించి తెలిసి నేను డిజైన్ చేసిన వెంచర్ అయినందువల్లే ఈ వెంచర్కి అంత క్రేజ్ వచ్చిందని తెలిసి కూడా నన్ను అంత దారుణంగా అవమానిస్తారా? వాళ్ళు ఫ్రెండ్స్ కాదు సూర్య, బిజినెస్ పార్ట్నర్స్ అంతకన్నా కాదు, పచ్చి అవకాశవాదులు, సెల్ఫిష్ రోగ్స్. అర్థమైందండి. ఆలోచిస్తుంటే వాళ్ళు కావాలనే లాభాలు పంచాల్సిన టైం వచ్చేసరికి గొడవని సృష్టించి అభిమానవంతులైన మిమ్మల్ని అవమానించి రెచ్చగొట్టి మీ అంతటా మీరే ఆ ఉద్యోగాన్ని వదులుకునేలా చేశారు. నా బాధ నా ఉద్యోగం పోయినందుకు కాదు, వాళ్ళు నాకిస్తానన్న వాటా ఇవ్వనందుకు కాదు, ఎవడి మాటలో పట్టుకొని నన్ను తప్పు పట్టారే అందుకు. ఇన్నాళ్ల నా అనుభవాన్ని, టాలెంట్ని దారుణంగా అవమానించారే అందుకు. అందుకే సూర్య, నా గుండె బగబగలాడుతుంది. ఏమండి, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. నీకు తెలియదు సూర్య, ఈ ప్రాజెక్టు గురించి నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, రాత్రి పగళ్ళు కష్టపడి ఎంతగా శ్రమించాను. తెలుసండి, నాకంతా తెలుసు, సందేహమే లేదు. ఇదంతా వాళ్ళ కుట్రలో భాగమే. అయినా ఇది మన మంచిగా జరిగిందనుకుందా? సూర్య, అవునండి, పెట్టుబడి మాత్రమే వాళ్ళది. వర్కింగ్ పార్ట్నర్గా ప్లానింగ్, టాలెంట్ మొత్తం మీదే. అలాంటప్పుడు ఎవరి దగ్గర మీరు ఉద్యోగం చేయటం అనవసరం అండి. ఏమంటున్నావు సూర్య? నిజమే చెప్తున్నానండి. ఎంతకాలం మీరు ఒకళ్ళ దగ్గర పనిచేస్తారు? అసలు ఇంత టాలెంట్, ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఎవరి దగ్గర ఎందుకు పనిచేయాలి? వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధారపడాలి? ఆధారపడక ఏం చేయను, ఏం చేయగలను? ఎందుకు చేయలేరు? మీరే ఒక బిల్డర్గా ఎందుకు మారకూడదు? మీరే సొంతంగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని మొదలుపెట్టి మార్కెట్లో మీరేంటో ఎందుకు నిరూపించుకోకూడదు? ఇది డిగ్రీ పరీక్ష కాదు సూర్య. కష్టపడి చదివి మన టాలెంట్తో మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్ సాధించడానికి, గోల్డ్ మెడల్ సంపాదించడానికి, మనల్ని మనం నిరూపించుకోవడానికి ఇది బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్. లక్షలతో కూడిన పని. ఇప్పుడు నా దగ్గర వేలు కూడా లేవు. పగటి కళ్ళు కంటానికి కూడా అర్హత ఉండాలి. రుద్ర, ఈ రుద్ర దెబ్బంటే రాజమండ్రి అబ్బో అనేది, మరి ఇప్పుడు గోలుకొండ అబ్బబ్బో అంటోంది. అయ్య బాబోయ్, అల్లుడు నువ్వు మామూలు అడుగు కాదయ్యా. అవునండి అయ్యా. ఏం ఉపాయం! ఈ పాటికి ఆ కృష్ణకి దెమ్మ తిరిగిపోయి ఉంటుందండి అయ్యా.
మరి ఏమనుకున్నారు ఈ రుద్ర అంటే? కోతకొచ్చేదాకా చూసి పంటని లాగేసినట్టు లాభం వచ్చేదాకా ఆగి ఆఖరి క్షణంలో కంగు తినిపించాను. వాడంతటా వాడే లాభాల్లో వాటాని చేసే ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళిపోయేలా చేశాను. ఏమో అనుకున్నాను గాని అల్లుడు, నిజంగా నువ్వు అసాధ్యుడివే. అసాధ్యులే కాదండి అయ్యా, 10 తలల రావణాసురుడి బుద్ధిబలంతోనూ కీచకుడి కండబలంతోనూ కంబైన్డ్గా పుట్టిన కలియుగ కంత్రి అండి అయ్యా మీరు. కలియుగ కంత్రి బిరుదు సూపర్గా ఉంది రామల. అల్లుడు, కానీ నాకు చిన్న డౌటు. అడుక్కో అత్తమ్మా. అదే అల్లుడు, ఆ కృష్ణకి వ్యాపారంలో చాలా అనుభవం ఉంది కదా, ఇక్కడ పీకింగ్ చేస్తే ఇంకెక్కడైనా పనిలో చేరితే? పాయింటేనండి అయ్యా. వాడు పని కోసం ఎక్కడికి వెళ్ళినా సరే వాడికంటే 10 అడుగుల ముందే ఉంటాను. చిలవలు పలవలు కల్పించి ఇంకెక్కడా వాడికి పనే లేకుండా చేస్తాను. అది సరేనండి అయ్యా, ఒకవేళ కృష్ణ వ్యాపారంలో దిగితే? ఏం పెట్టి దిగుతున్నామాలు? లక్షలు లక్షలు కావాలి రంగంలోకి దిగాలంటే. ఇప్పుడు వాడున్న పరిస్థితుల్లో అది సాధ్యమే కాదు, అసంభవం కూడా. నిజమేననుకో, కానీ చెప్పద్దు, ఇంకేం చెప్పద్దు. నేనే వాళ్ళిద్దరినీ విడదీస్తాను, విడిపోయేలా చేస్తాను. నా సూర్యుని నేనే దక్కించుకుంటాను, దక్కించుకొని తీరతాను. ఈ పెళ్లి బాధ్యతను మొత్తం మా గాయత్రక్కే చూసుకుంటుంది. గాయత్రి చూసుకుంటుందంటే మాకు నిశ్చింతే. అమ్మా, మన భారతదేశపు రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. అయ్యో తప్పమ్మా, ఇప్పుడు మన రాష్ట్రపతి పేరు ప్రణబ్ ముఖర్జీ. అదే రాసుకో. రామాయణంలో ఇంద్రజిత్తుని చంపింది ఎవరు? రాముడు. అయ్యో రాముడు కాదమ్మా, లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపాడు. బన్నీ, తెలిస్తే నన్నెందుకు అడుగుతావు? ఎందుకమ్మా కసురుతావు? నువ్వే తప్పు చెప్పి. ఇవాళ నా మూడేం బాగోలేదు. ఇప్పుడు నా మూడేమో బాగోలేదు, హోంవర్క్ చేయాలని లేదు. వెళ్ళి కాసేపు క్రికెట్ ఆడుకోనా? సరే. రాము రాము, క్రికెట్ ఆడుకుందామా? ఏం కాదు, అమ్మే ఆడుకోమంది. రా రాము. నేను ఫస్ట్ బ్యాటింగ్, నువ్వు బౌలింగ్. సరే.
ఆడుకుంటాడట ఆడుకుంటాడు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, చదువుకోవాలనే బుద్ధి లేకపోతే ఎలా? అది కాదమ్మా, నువ్వేగా ఆడుకోమన్నావు. మాట్లాడుకో, పద లోపలికి. అడ్డమైన ఆటలతో టైం వేస్ట్ చేస్తే ఆ తర్వాత తీరిగ్గా ఏడుస్తూ కూర్చోవాలి.